మనము దైవము ఏ రూపములో ఉంటాడు అంటే రూపము కాని రూపము. కండ్లకు కనిపించేది రూపం కాదు, ఇంద్రియాలకు అర్థమయ్యేది రూపం కాదు. నిరాకార స్వరూపుణ్ణి మీరు ఎలా దర్శించాలి? మీరు నిరాకారుడుగా మారాలి. ఎప్పుడు మారుతారు? ధ్యానంలో ఈ దేహం అంతా కూడా ఆకారం లేనటువంటి ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్లో మీరు వెళ్ళినప్పుడు సులభంగా మీకు దైవాన్ని మీకు దర్శనం అవుతాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఫిజికల్ ఫిగర్గా లేడు, సాఫ్ట్వేర్గా ఉన్నాడు. సాఫ్ట్వేర్ మనకి కనిపించదు అనుకున్నట్లనే ఒక శ్లోకాన్ని గమనిద్దాం. ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాల కలయహే మహీం మృగాణాంచ మృగేంద్రోహం వైనతే యక్షి పక్షిణ. ఎట్లా ఉన్నాడు? ప్రహ్లాదుల్లో అంటే రాక్షసులలో ప్రహ్లాదుడను. మనం రాక్షసులు ఏమనుకుంటాము? దుర్మార్గులు, వాళ్ళు అలాంటి వాళ్ళు, మనుషులను చంపేస్తారు, హింసావాదులు ఇలా అనుకుంటాం కదా. వాళ్ళలో కూడా ప్రహ్లాదుడు ఉన్నాడు. రాక్షసులకి జన్మించిన వాడే కదా, హిరణ్యకశిపుడికి జన్మించిన వాడే కదా ప్రహ్లాదుడు. సో ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాల కలయకే మహీం అంటే రాక్షసులలో ప్రహ్లాదుడను, గణికులలో కాలమేనండి, టైమేనండి, టోటల్ టైం అండి. విశ్వం అంటే రెండేనండి, ఒకటి దేశము, ఒకటి కాలము. ఈ రెండే మనం కూడా కాలంలో చిన్న పీసు, ఈ విశ్వంలో ఇంకో చిన్న పీసు. మనం ఏం కాదు. ఒక బీచ్లో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో మనం కూడా ఓ రేణువంత కూడా కాదు. కానీ దానికి మనకు అహంకారము, డబ్బు, శాశ్వతంగా ఇట్లనే ఉంటామేమో కోట్ల సంవత్సరాలు అని ఒక పెద్ద ఫీలింగు, కీర్తి ప్రతిష్టలు, మీసాలు దూకోవడము, అహంకారము ఇవన్నీ అవసరమా? అందుకే ఆయన ఏమంటున్నాడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు కూడా రాక్షసులలో ప్రహ్లాదుడును, గణికులలో కాలమును. గణికులకు క్యాల్కులేషన్స్ అనేటువంటి కాలమేనండి సబ్జెక్టు. మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను నేనే అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు పక్షివా, నువ్వు రాక్షసునివా, నువ్వు కాలానివా? ఎస్, కృష్ణుడి చేతిలో ఉండేది చక్రం. ఏంటది? కాలచక్రమే. దాని గురించి చాలా లోతుగా ఎంత గొప్ప అధ్యయనమో చేయవలసింది ఉంది, చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే రాక్షసి అతనిలో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది ప్రహ్లాదుడు. కాలంలో దాని టెక్నిక్ నువ్వు పట్టుకున్నావంటే నువ్వు రామానుజం, శ్రీనివాస రామానుజం, అకౌంట్స్ ఏదైనా నువ్వు సాధిస్తావు. పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది కింగ్స్. మృగాలలో కింగ్ ఎవరండి? మృగములలో శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, ఆ గొప్ప స్టేట్ ఏదైతే ఉందో ఎంత పవర్ఫుల్, నిర్భయులు కదా, ఎంత ధైర్యంగా ఉంటుంది అది. మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడను. అంటే మన చూపు లేదా ఇతర జంతువుల చూపు, విజన్ ఏదైతే ఉందో గరుత్మంతుడు అంటే పక్షులలో గరుత్మంతుడు అంటే ఎక్కడో స్కైలో ఉండి మనం చూస్తే కనుకండి మన విజన్ ఇలా కాన్సన్ట్రేట్ అయ్యి లిమిటెడ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. దానికి అలా కాదు, ఎక్కడో ఉండి చిన్న ఎలుక, చిన్న పక్షి, చిన్న అన్నం మెతుకైనా అది కనిపిస్తుంది దానికి, అక్కడ అంత చూడగలుగుతుంది. అది కూడా ఒకేసారి వైడ్ రేంజ్లో చూడగలుగుతుంది. అందుకే దానికి ఉన్నంత చూపు ఎవరికీ లేదు. అందుకే నేను వైనతే పక్షినః అది ఎందుకన్నాడు అంటే పక్షులలో గరుత్మంతుడను. అంటే మనం పోయి గరుత్మంతుని బొమ్మ పెట్టుకొని పూజ చేయడమో, లేకపోతే ఇంకో రాక్షసుని పూజ చేయడమో, ఆ సింహం తలకాయ పెట్టుకొని దాని నుంచే పెట్టుకొని దాన్ని, ఇది కాదండి. వాళ్ళలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏదో అది నేను. అందుకే కదా గోవిందం అన్నాను. గోవిందం అని ఎందుకన్నానంటే మనము తెగ గోవిందుడు అని చెప్పుకుంటున్నాము. ఆ గోవిందుడి గురించి కూడా మాట్లాడదాము. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే
మనం దేవుణ్ణి ఎలా దర్శించాలి అంటే అంత సూక్ష్మమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళి దాన్ని దర్శించుకోవాలి. ఓకే, జై గురుదేవ్.